ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్వీకేలో యాదవ న్యాయవాదుల మహాసభ, హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీపై బీసీ సంఘాల మండిపాటు, ఆర్ కృష్ణయ్య ఆరోపణలను ఖండించిన నేతలు. చిత్తూరులో దళిత డప్పు కళాకారుల సమ్మేళనం, డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా. పేరుపాలెం బీచ్ లో కార్తీక మాసం శోభ, బీచ్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. గుత్తి చారిత్రాత్మక కోటలో అనంతపురం కలెక్టర్, కట్టడాలకు ముగ్ధులైన జిల్లా అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యాయాన్ని కాపాడడంలో యాదవ న్యాయవాదులదే కీలక పాత్ర అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ లీగల్ సెల్ తెలంగాణ రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చలకాని వెంకట యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యాదవ న్యాయవాదుల హక్కులు, అవకాశాలు, అభివృద్ధిపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కొనియాడారు. యాదవుల కుల అభివృద్ధికి గొర్రె, పొట్టేళ్లను కేవలం యాదవ కులస్తులకు తప్ప ఇతరుల కులస్తులకు ఇవ్వడం జరిగిందని కేసీఆర్ చెప్పారన్నారు. గిట్టని వారు ఎవరైనా ఏమైనా అంటే పట్టించుకోకూడదని వారు హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి వారికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలంటే కులవృత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ఈ గొర్రెల స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు ఆ స్కీమ్. చాలామంది ప్రభుత్వాలు ఎలక్షన్లు రాగానే అప్పుడు ఉన్నటువంటి పార్టీలు యాదవ సంఘం ఎక్కడుందని మన దగ్గరకు వస్తారు గ్రామాలలో. మన సంఘం ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి మనతో మాట్లాడడానికి వస్తారు. కానీ పార్టీలు ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏ రోజు కూడా మనం పట్టించుకున్నటువంటి పాపాన పోలే. కానీ వారు ఒక 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు ఇచ్చేటువంటి స్కీమ్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు తయారు చేసింది. ఆ రోజు తయారు చేసే ధర్మిల నన్ను అక్కడికి పిలిచినప్పుడు కొంతమంది నాయకులు, ఇక్కడ శ్రీహరి కూడా ఉన్నాడు, కొంతమంది ముఖ్య నాయకులను ముఖ్యమంత్రి గారు పిలిచి మాకు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అందులో ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఇంకా 2-3 మంత్రులు ఈ ఒక్క కులానికి వేస్తే దీని మీద ఇంకో ప్రొఫెషన్ కూడా వేరే వాళ్ళు కూడా ఇదే ప్రొఫెషన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా అని అడిగారు. అడిగితే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఇది యాదవుల కులవృత్తి, వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశమే లేదు, ఇయ్యమని చెప్పేసి క్లియర్గా వాళ్ళ ముందే చెప్పండి. రెండోది, ఒక 500 మందం ఉన్నటువంటి గొర్రెల మందలో ఏ గొర్రెకు ఆరోగ్యం బాగాలేదో వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అని అంత గొప్ప మాట ముఖ్యమంత్రి గారు చెప్పేది. అయితే ఆ రోజు 5,000 కోట్ల రూపాయలతో నా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఈరోజు అది 11,000 కోట్ల రూపాయలకు పోయింది. కానీ అయినా ధైర్యంగా డబ్బుల పొదువ లేకుండా 100% ఆఖరి ఇంటి వరకు ఇచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మళ్ళా 3 నెలల కిందనే ఇంకో 6,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా ఆలోచిస్తారు. కొంతమంది అమాయకులకు లేకపోతే విమర్శ. భారతీయ జనతా పార్టీపై బీసీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి మద్దతు ఇచ్చామనే అక్కసుతో ఆర్ కృష్ణయ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం బీసీ కులగణన చేయలేమని చెప్పడంతో ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ బీసీ బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. బీసీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆర్ కృష్ణయ్యపై ఆరోపణలు మానుకోవాలని, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నో పథకాలు సాధించిన మహా వ్యక్తి ఆర్ కృష్ణన్న. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కృష్ణన్న మాట ఒకటే, బీసీ బీసీ బీసీ. బీసీల కోసం అహర్నిశం కష్టపడే ఆర్ కృష్ణన్నను ఈరోజు నిన్న మొన్న లీడర్లు ఏదో పదవులు వచ్చినాయి, పదవులు పెట్టుకొని మీ అంతలా మీరే బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు విద్యా ఉద్యోగ అభివృద్ధి గురించి కృష్ణన్న గారు 47 సంవత్సరాల పోరాటాల వలన ఎస్సీ ఎస్టీ బీసీలు 12,000 మంది లాభాలు పొందారు. అంతేకాకుండా 6 లక్షల మంది కార్పొరేట్ విద్య లభిస్తుంది. ఈరోజు ఎస్టీలు కూడా మాతో వస్తున్నారు. బీసీలు ఒక్కరే కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా అన్న దగ్గర కొన్ని వందల మంది రోజు వచ్చి ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నారు. ఈ శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ ఎలక్షన్లో పడ్డ శ్రీనివాస్ యాదవ్ మా దగ్గర పనిచేసిన వ్యక్తి కనుక అతనికి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మేము బీసీలంతా సపోర్ట్ చేశాము, మా మనిషిని సపోర్ట్ చేశాము. కానీ మేము ఒక పార్టీకి ఇది కాదని చెప్పగలుగుతున్నాం గంటముఖంగా. దీని గురించి కొంతమంది బీసీ ద్రోహులే ఎవరో కాదు, బీసీ ద్రోహులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీని గురించి కృష్ణ గారిపై దుష్ప్రచారం కృష్ణపై వస్తున్నటువంటి ఆరోపణలను ఇలా వెంకటేష్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆర్ కృష్ణపై వస్తున్నటువంటి ఆరోపణలను, అదేవిధంగా ఫోన్ల ద్వారా సతాయింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ దాదాపుగా 3 రోజుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క సతాయింపులను ఆర్ కృష్ణన్న 45 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి బడుగు బలైన వర్గాల జీవితాల కోసం, తన ప్రాణం త్యాగం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు బడుగు బలైన వర్గాల కోసం తన ఒక యోగిలాగా ఎలాంటి నిరాడంబర జీవితాన్ని కొనసాగుతున్నటువంటి వ్యక్తిపై ఆరోపణలు వస్తే బీసీల ముసుగులో ఉన్నటువంటి ద్రోహులారా, అదేవిధంగా పార్టీల పేరు చెప్పుకొని దుష్ప్రసారం చేసేటువంటి బీసీ ద్రోహులారా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా ఆర్ కృష్ణ 6,000 ఉద్యమాల పోరాటాల ఫలితంగా ఈరోజు బీసీ ఎస్సీ హాస్టల్లో 6,000 హాస్టళ్లు పెట్టేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబర కుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్క రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అని పేర్కొన్నారు. ఈరోజు దళిత డప్పుకారుల కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి మన అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి, పేద కళాకారులకి ఎప్పుడూ కూడా అండగా ఉంటారనడానికి 2.5 సంవత్సరాలలో ఆయన పరిపాలన చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మొన్ననే మీరు చూశారు, ఎవరైతే ఈ సాంప్రదాయ కళాకారులు ఉన్నారో దశాబ్దాలుగా ఈ సమాజాన్ని చైతన్యపరుస్తున్న వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో డప్పు కళాకారుడైన గోచిపాల గణేష్ గారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం నేను అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే మిమ్మల్ని గుర్తించే
ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దశాబ్దాలుగా ఒక జాతర జరిగినా, ఒక పండుగ జరిగినా, ఒక మీటింగ్ జరిగినా, లేదా ఊర్లో ఒక విషయాన్ని చాటింపు చేయాలన్నా కూడా డబ్బు కళాకారులే అవసరం. ఒక పెళ్ళైనా డబ్బు కళాకారులు అవసరం. సో మీ అవసరం ఏదైతే మీకు ఇంటి స్థలం నుంచి ఇల్లు కట్టించే విషయం కానీ, అమ్మఒడి కానీ, మీ మహిళలకు చిరుత కానీ, అవసరం కానీ ఏవైనా కూడా కొంతమందికి లబ్ధిదారులకు రాకుండా ఉంటే కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. లబ్ధిదారులు అనేవాడు ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో పార్టీ ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా కూడా ఖచ్చితంగా చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఆదేశించిన విషయం. ఆ విధంగానే మేము కూడా నడుచుకుంటున్నాం. కాబట్టి మీకు ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాకు ఉంది కూడా ఈ సమస్య. కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. సో ఈ విషయాలు 2-3 విషయాలు, పెన్షన్ ఏజ్ తగ్గించేది ఒకటి అడిగారు, ఇంకోటి పెన్షన్ పెంచే విషయాలు ఒకటి అడిగారు. అలాగే ప్రతి కుటుంబానికి ఈ కోవిడ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆదుకోవాలని కోరుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ను శాసనసభ్యులు మధునూరి ప్రసాదరాజు, డీఎస్పీ వీరాంజనేయులు రెడ్డి సందర్శించారు. కార్తీక మాసం సందర్భంగా బీచ్ కు వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్న చారిత్రాత్మక కోటను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప, సబ్ కలెక్టర్లు సందర్శించారు. మొదట కింద భాగంలో ఉన్న ఆంగ్లేయుల సమాధులను సందర్శించారు. మాన్రోజ్ సమాధి వద్ద నివాళులర్పించారు. కోటను ఎక్కి కోటలోని ఏనుగుల శాలలు, గుర్రపు శాలలు, దీపాల బావి, కోడిగుడ్డు బావి, రంగుల మండపం, చీకటి గది, స్వరంగాలు, బురుజులను సందర్శించారు. చాలా సార్లు గుత్తికోటను గురించి విన్నామని, అయితే చూడటం ఇదే మొదటిసారని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ఇలాంటి కోటలో ఉన్న అద్భుత కట్టడాలను తాము ఎక్కడా చూడలేదన్నారు. గుత్తికోట నిజంగా మహా అద్భుతంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన విద్యార్థి అనిరుద్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ విజయం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. సీటు సాధించి అనిరుద్ మా కుటుంబాల్లో సభ్యుడు అయ్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. లింగాల గణపురంకే కాదు, జనగాం జిల్లాకే కాదు, తెలంగాణకే కాదు, భారతదేశం మొత్తంలో మొన్న జరిగిన ఎంబీబీఎస్ సంబంధించిన మరి జాతీయ స్థాయిలో జరిగిన నీట్ ఎగ్జామ్లో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన దయ్యాల అనిరుద్ మరి నిజంగా కన్న తల్లిదండ్రులు మరి సత్యనారాయణ దంపతులు మాధవి
చంద్రారెడ్డి గారి మనవడు. చాలా గ్రేట్, ఎందుకంటే తాత ఆశీర్వాదం ఉండాలి. నాకు నలుగురు మన్మన్లు ఉంటే రోజు ఒక మన్మన్తో ఫోటో దిగి డీపీలో పెట్టాలన్నంత ప్రేమ ఉంటుంది. కొడుకుల మీద కంటే వంశోద్ధరకులు అంటే మనవలను చూస్తేనే వంశోద్ధరకులు ఉంటారు. అందుకనే తాతయ్య ఎదురొచ్చి మరి అనిరుద్ధ్ గురించి చెప్పడానికి నాకు చాలా సంతోష ఫీల్ అయ్యాను. సో ఈరోజు నిజంగా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ముందుగానే వారి మీద అరవింద్ మీద కురిపించడం, ఈ కుటుంబాన్ని అంతా కూడా జాతీయ స్థాయిలో అనిరుద్ధులకు గుర్తింపు రావడం, మరి ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలతో పాటు నియోజకవర్గ ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. మరి బంగారు భవిష్యత్తు ఉంది. ఒక ఆదర్శవంతమైన మంచి డాక్టర్ అయి, మరి డాక్టర్ అంటేనే చదివేటప్పుడు ఏమంటే డాక్టర్ అంటే ఏం చేస్తారంటే అందరూ కూడా నేను ఉచితంగా సేవ చేస్తాను, నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు. సో అంత గొప్ప ఆదర్శం అంటే ప్రజా వైద్యుడుగా వారు కోరుకున్న స్పెషలైజేషన్ కానీ సూపర్ స్పెషలైజేషన్ కానీ అన్ని రకాలుగా ఆ దేవుడు ఆశీర్వదించి మరి ఆయన చదువులో ఒక దిట్టగా రేపు రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి భారతదేశానికి పేరు తెచ్చే స్థాయికి అనిరుద్ధ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లిదండ్రులను తాతను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈరోజు వారిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక తోటి డాక్టర్గా సో నా కుటుంబంలో సభ్యుడు అయిపోయాడు ఇప్పుడు. సో నా కుటుంబ సభ్యుడిగా వారిని ఆ దేవుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈటల విజయం సరిహద్దులు దాటి ఇతర దేశాల్లోనూ ఆయన అభిమానులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. డల్లాస్లో ఈటల అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. వీడియో కాల్ ద్వారా ఈటలకు అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిద్దామని ఐక్యతతో లౌక్యంతో స్ట్రాటజికల్ గా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తామని. కేసీఆర్ నియంతృత్వం గురించి అహంకారం గురించి చెప్పాలంటే లేదు, కానీ ఇక్కడ మామూలు మాటలతో ఈ పని జరిగేది కాదు. కాబట్టి ప్రవాస బాధ్యులుగా ఎగ్జాంపుల్. కంగ్రాచులేషన్స్ అగైన్, ఇట్ ఈస్ గుడ్. రాజేందర్ అన్నను గెలిపించారు. ఒక అహంకార మనిషిని, ఒక అహంకార కుటుంబాన్ని అంగదొక్కినందుకు మీకు మా ధన్యవాదాలు. డాలస్ వాళ్ళే బడే దిల్వాలే ఎప్పుడు చెప్తూనే ఉంటా. రాజేందర్ అన్నకు లాస్ట్ టైం కూడా చెప్పినా మేము జూమ్ మీటింగ్ లా, డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ అనేది మాది. ఈడ ఫస్ట్ తెలంగాణ అసోసియేషన్. తెలంగాణ టైంలో మేమందరం కేసీఆర్ సార్ సీఎం కావాలని కోరుకున్నాం. ఇవాళ దినం ఆయన పతనం కోసం కోరుకుంటున్నాము. ఆ తెలంగాణ అసోసియేషన్ ఉన్న అందరం ప్రపంచం వైడ్ గా వాళ్ళు ఎవరెవరు కోరుకుంటున్నారో తెలియదు, కానీ మేమైతే డేటా డాలస్ ఏరియాలో ఉన్న తెలంగాణ వాసులం అందరము ఈ అహంకార ప్రభుత్వం ఎప్పుడు పోతామో అయితే కోరుకుంటున్నాం. ఎవ్వరు ఏమున్నా హుజూరాబాద్ ఈజ్ ఎ బిగ్ ఎగ్జాంపుల్. 500 కోట్లు 400 కోట్లు ఇన్నోవాలు ఎన్ని పంచినా కూడా హుజూరాబాద్ ప్రజల దగ్గర అందరూ నేర్చుకోర్రి, పైసలు తీసుకోండి. ఓటు వేసేది ఒక నిజాయితీన్న ఒక మనిషికి, ఒక పొలిటీషియన్ రాజేందర్ అన్న అసలు వ్యక్తి ఎవరున్నా కూడా వేయండి. వి విష్ మోర్ బై ఎలక్షన్స్. ఇంకా బై ఎలక్షన్లు రావాలి. ఇట్లనే కేసీఆర్ 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇట్లనే హుజూరాబాద్ డాలాస్ నుండి ఎన్ఆర్ఐ జాబ్ టీం మీ అందరికీ అభినందనలు. మీరు ఒక మంచి వ్యక్తిని వెనుకున్నందుకు మీకు శుభాభినందనలు. కేసీఆర్ మదాన్ని అనగదొక్కే విధంగా మీరు ఒకే వైపు ఓటేసి మంచి వ్యక్తిని గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇయ్యటి నుంచి తెలంగాణ ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ ఇచ్చిన హామీల మీద పోరాటం చేయాలి. ఎస్పెషల్లీ నవంబర్ 4 నుంచి దళిత బంధు ఇస్తానన్నాడు. తాగి ఎక్కడ కొన్నాడో తెలియదు, కానీ లేచి బయటకు వచ్చి ఫస్ట్ దళిత బంధు అమలు చేయి. అంతకుముందు 3 ఎకరాలు దళితులు 3 ఎకరాలు ఇస్తానన్నావు. అంతకుముందు దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నావు. ఈ పిచ్చి వివరాలు పక్కన పెట్టి ఫస్ట్ అమలు కాలేనటువంటి హామీలు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన హామీల వరకైనా కనీసం అమలు చేయడానికి పూనుకో. ఇప్పటి నుంచైనా నువ్వు చేస్తే కనీసం నీకు తిన్నీకి కొంచెం గడ్డన మిగులుతుంది. దాంతో పాటు నీ మంత్రులందరూ ఇక్కడ తెలంగాణలో పండించిన ఓరి గుణం, యాసంగిల గుణం, వానాకాలం గుణం పిచ్చేసా దొప్పుతున్నారు. రైతులు చేసే పనేంది? పంటలు పండించడం. నీ పనేంది? నీ బేవకు పనేంది? నువ్వు పంటలు కొనటం. అది పక్కన పెట్టి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అందాపూర్ గ్రామంలో సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోపీకృష్ణారెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మహిపాల్ యాదవ్, కార్యదర్శి ఆకుల ప్రవీణ్ పాల్గొని సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సదర్ ఉత్సవంలో పాల్గొన్న గ్రామ పెద్దలకు, ప్రజలకు, వివిధ పార్టీ నాయకులకు యాదవ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. సదరుత్సవాలు జరుపుతున్నారు. ఈరోజు 5వసారి సదరుత్సవాలు మన మహేందర్ ఆధ్వర్యంలో, మరి వెంకటయ్య ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సదరుత్సవాలు అందరినీ కలుపుకొని గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు వచ్చి యాదవులే కాకుండా వాళ్ళు పెద్దతల తీసుకొని అందరినీ ఇన్వైట్ చేసి మంచిగా చేసినారు. కాబట్టి ఇట్లా ప్రతి సంవత్సరం సదరుత్సవాలు ఘనంగా చేయాలని కోరుకుంటూ వెంకటయ్య యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే యాదవుల ఐక్యతను చాటి చెప్పే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా గ్రామంలోని యువకులు కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా పాల్గొని అందరూ హిందూ, ముస్లిం ఇది అనకుండా ఈ సదర్ కార్యక్రమంలో అందరూ ఐక్యమత్యం కలిసి ఈ పండుగ చాలా ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తుంది. అదేకాదు వివిధ గ్రామాల్లో కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఈరోజు అమలాపురం జరిగే కార్యక్రమం ఇంతమంది యువతను చూస్తే అమలాపురం ఐక్యతనే చాలా రాజధాని రైతుల మహా పాదయాత్రను పోలీసులతో అడ్డుకోవాలని చూడడం దుర్గమరగని టీడీపీ నేతలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ విమర్శించారు. గుంటూరు వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రకు వస్తున్నారని, ప్రజాదరణ చూసి వైసీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. వైసీపీకి వర్తించిన కోవిడ్ నిబంధనలు మహా పాదయాత్రకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. తరలి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఏ విధంగా అడ్డంకులు కలిగించాలి, ఏ విధంగా మహాపాదయాత్రను అడ్డుకోవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకు వచ్చినట్టు 6 రోజుల పాదయాత్రలో ప్రజాదరణ చూసిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. నిన్న మహాపాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇవ్వటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా న్యాయస్థానం ద్వారా పర్మిషన్ పొంది, న్యాయస్థానం అనుమతితోటి, న్యాయస్థానం డైరెక్షన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తున్న అనేక షరతులతో రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయినప్పటికి కూడా వాళ్ళు నిబంధనల ప్రకారమే పాదయాత్ర చేస్తున్నా నోటీసులు ఇచ్చి వారికి గుంటూరు జిల్లాలో 6 రోజుల ప్రజాదరణ చూసిన తర్వాత ప్రభుత్వానికి వణుకు పుడతా ఉంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా వస్తున్నారు. ఇది ఏ పార్టీకి సంబంధం కూడా లేదు. త్యాగాలు చేసినటువంటి రైతుల పట్ల రైతులు కానీ, కూలీలు కానీ, మహిళల్లో కానీ ఒక సానుభూతి వస్తూ ఉంది. త్యాగాలు చేశారు, రోడ్లు పడాల్సినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం కల్పించింది. కనుకనే ఈరోజు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. ఒక కులమో ఒక మతమో కాదు, అక్కడ ఉంది. తండోపతండాలుగా వస్తున్నారు. ఏ ఊరు కావురు, ఏ పార్టీ మొబిలైజేషన్ చేయటంలా, ఎక్కడ బడి పెట్టి తోడటంలా స్వచ్ఛందంగా పోయి సంఘీభావం తెలపాలనేటువంటి ఆలోచన 6 రోజుల్లో స్పష్టంగా కనపడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒక జిల్లాకు పరిమితం కాదు, ఒక ప్రాంతానికి పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వారు చేస్తున్నటువంటి పాదయాత్ర పట్ల ప్రజల్లో సంఘీభావం ప్రతి ఒక్కరూ తెలపాలి. గ్రామాలు చందాలు వేసుకుని కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం వారికి చందాలు ఇచ్చేస్తున్నారు. ఈరోజు విచ్చలవిడిగా వీరంగం చేసేటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు లేనటువంటి కోవిడ్ నిబంధనలు ఈ మహాపాదయాత్రలో రైతులకి, మహిళలకి కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయా? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను.
విచ్చలవిడిగా నిన్న ప్రజా సంకల్ప యాత్ర చేశారు. 2 లక్షల రూపాయల సంపదని ఆవిరయ్యేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉంది. ముఖ్యమంత్రి గారి నిర్ణయం 3 రాజధానులు ఎప్పుడైతే అన్నారో 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఈ 35,000 ఎకరాలు అమరావతి రాజధాని, ప్రజా రాజధాని. అటువంటి సంపదని ఎందుకు మీరు ఆవిరి అయ్యేటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు? మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ప్రజా రాజధాని. ప్రజా స్పందన చూసిన తరువాతనైనా ముఖ్యమంత్రి గారి మనసు మారాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల కన్నా మనకు ధర తగ్గే అవకాశం ఉంది. 17 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించుకునే వెసులుబాటు ఈ ప్రభుత్వానికి ఉంది. కేంద్రం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి. పేద ప్రజల మీద వేసేటువంటి భారం, పెట్రోల్ డీజిల్ ఎవరి మీద పడుతుంది? పేద, మధ్య, దిగువ తరగతి కుటుంబాల మీద భారం పడుతూ ఉంది. అందుకనే 9వ తేదీ పెట్రోల్ బంకుల ముందు 1 గంట వరకు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ లోపలే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగూ తగ్గించేంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాబట్టి పెట్రోల్, డీజిల్ మీరన్న మాట, ఓట్లు వేయించుకోవడానికి మీరిచ్చిన మాట అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. 83 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేయడానికి ఆర్థిక సహాయం అందించిందో వాలంటీర్లు వెళ్ళి 10 నుంచి 15,000 కట్టండి, ఇంటింటికి వెళ్ళి పేదల్ని, మధ్యతరగతి వాళ్ళని, నిరుపేదలను వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా అనధికారికంగా 10 నుంచి 15,000 రూపాయలు కట్టి ఎవరికైనా రిజిస్ట్రేషన్ లేకపోతేనో అట్లాంటివి ఉంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి అని ఈరోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఇల్లు లాగేసుకుంటుందేమోననేటువంటి భయాందోళనలో ఉన్నారు పేదలు. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికలకు ముందు కట్టబోయే ఇల్లు కూడా మీరు ఏమీ రూపాయి కట్టొద్దు, ప్రభుత్వమే నిర్మాణం చేసిస్తుంది, గతంలో కూడా మాఫీ చేస్తాం. పెట్రోల్, డీజిల్. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం బూతాయి బి గ్రామంలో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివాసీ కోలంగూడలో దండారి ముగింపు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్ఞానేశ్వర్, ఉప సర్పంచ్ రాథోడ్ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ పటేల్, మహాదురావు, నాగరావు, సురేష్ ఉత్సవాలలో చక్కటి ఏర్పాట్లు చేశారు. కోలంగూడ గ్రామస్తులు గుస్సాడి నృత్య ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎస్వీకేలో యాదవ న్యాయవాదుల మహాసభ, హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీపై బీసీ సంఘాల మండిపాటు, ఆర్ కృష్ణయ్య ఆరోపణలు ఖండించిన నేతలు. చిత్తూరులో దళిత డప్పు కళాకారుల సమ్మేళనం, డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా. పేరుపాలెం బీచ్లో కార్తీక మాసం శోభ, బీచ్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. గుత్తి చారిత్రాత్మక కోటలో అనంతపురం కలెక్టర్, కట్టడాలకు ముగ్ధులైన జిల్లా అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.